హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు గేమ్ ఆఫ్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ చాప్టర్ వచ్చి మ్యాథ్స్లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సో ఈ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ చాప్టర్ కొంచెం ఈజీగా ఉంటుంది. సో మనం బోర్డు నుంచి జేఈ మెయిన్స్ అండ్ జేఈ అడ్వాన్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో చాప్టర్ నేమ్ ఎన్సీఆర్టీ ప్రకారం చాప్టర్ నేమ్ వచ్చి థర్డ్ వన్ ఇన్ సెకండ్ పియూ, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. సో మ్యాట్రిసెస్ ఒక చాప్టర్ గాను, డిటర్మినెంట్స్ ఒక చాప్టర్ గాను బోర్డు ప్రకారం ఉంటుంది. అదే మనం కాంపిటేటివ్ ప్రకారం తీసుకుంటే రెండు ఒకటే చాప్టర్ అవుతుంది. ఓకే, ఎస్. నా మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? మ్యాట్రిక్స్ అంటే ఓకే, మ్యాట్రిక్స్ని తీసుకున్నట్లయితే మనం సపోజ్ ఒక మ్యాట్రిక్స్ని తీసుకుందాం. మ్యాట్రిక్స్ సింబల్ ఇలా డినోట్ చేస్తారు. ఈ దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ని మనము రెక్టాంగులర్ అరేంజ్మెంట్లో అరేంజ్ చేయాలి. ఓకే, మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే కొన్ని ఎలిమెంట్స్ని మనం రెక్టాంగులర్ అరేంజ్మెంట్లో చేయాలి. ఓకే, మ్యాట్రిక్స్ మీన్స్ ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ mn numbers having m rows and n columns. మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ mn నెంబర్స్ని రెక్టాంగులర్ అరేంజ్మెంట్ చేస్తూ m rows అండ్ n columns ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేయాలి చూడండి. ఇప్పుడు mn ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అని m రోస్ తీసుకోవాలి. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో అండ్ సో ఆన్ m రోస్ తీసుకోవాలి. అలాగే ఎన్ని కాలమ్స్? n. ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం అండ్ సో ఆన్ n కాలమ్స్ తీసుకోవాలి. సో ఇలాగ మనం ఫిల్ చేసినట్లయితే మనం mn ఎలిమెంట్స్ని ఫిల్ చేయొచ్చు. సో m రోస్ నెక్స్ట్ n కాలమ్స్లో ఎన్ని నెంబర్స్ని ఫిల్ చేయాలి? టోటల్గా మనం mn నెంబర్స్ని ఫిల్ చేయాలి. mn నెంబర్స్ మనం ఫిల్ చేసినట్లయితే అప్పుడు మనకి మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఫిల్ చేద్దాం mn నెంబర్స్ని. సో mn నెంబర్స్ని ఎలా ఫిల్ చేస్తామో చూడు. సో సపోజ్ ఇఫ్ యూ టేక్, చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇది ఇక్కడ రోస్ ఉన్నాయి, ఇక్కడ రోస్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి, ఓకే. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో, ఇది mth రో. ఇది ఫస్ట్ కాలం, ఇది సెకండ్ కాలం, ఇది థర్డ్ కాలం, ఇది nth కాలం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ని చూసినట్లయితే మనం ఈ ఎలిమెంట్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్, ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్స్ కాబట్టి సో దీన్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే A = A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం ఎలిమెంట్. సపోజ్ ఇది చూసినట్లయితే ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ కాబట్టి దీన్ని A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అని దీన్ని వచ్చేస్తాం. ఇక్కడ ఎలిమెంట్ చూసినట్లయితే ఫస్ట్ రో థర్డ్ కాలం కాబట్టి దీన్ని A13 అని దీన్ని వచ్చేస్తాం. ఇలా పోయినట్లయితే రోలో అండ్ సో వన్ లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ రోలో వచ్చి ఫస్ట్ రో అంటే nth కాలం, సో విల్ గెట్ A1n అవుతుంది. సో అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ రోలో చూసినట్లయితే అన్ని సెకండ్ రో ఎలిమెంట్స్. సో సెకండ్ రో ప్రతి దగ్గర సెకండ్ రో ఉంటుంది. ప్రతి దగ్గర సెకండ్ రో కాన్స్టెంట్. ఏం చేంజ్ అవుతుంది? కాలం చేంజ్ అవుతుంది. సెకండ్ రో ఫస్ట్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలం, నెక్స్ట్ సెకండ్ రో nth కాలం. అదేవిధంగా థర్డ్కి వస్తే A31, A32, A33, A3n అండ్ సో ఆన్ అని కిందకి పోతూ ఉన్నామంటే ఇంకా సో ఈ రోజుకి పోతూ ఉన్నామంటే ఇంకా ఫైనల్గా మనం ఏ రోకి రీచ్ అవుతాం? లాస్ట్ రోకి రీచ్ అవుతాం. లాస్ట్ రో ఏంటిది? mth రో. సో mth రో అంటే ఇంకా రో కాన్స్టెంట్ కాబట్టి AM కాన్స్టెంట్. ఇక mth రో ఫస్ట్ కాలం m1, mth రో సెకండ్ కాలం m2, mth రో థర్డ్ కాలం m3, mth రో nth కాలం m1. ఓకే,
సో లైక్ దిస్ మనకి మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. సో ఇలాగా మ్యాట్రిక్స్ మనం ఫామ్ చేయొచ్చు. సో ప్రాపర్ సింబల్, సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ సింబల్. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్ మనం కనుక్కున్నాం. ప్రతి ఎలిమెంట్ని మనం డినోట్ చేసాం. సో ప్రతి ఎలిమెంట్ని మనం డినోట్ చేశాక ఇది మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ని ఇంకో ఫామ్లో ఎలా డినోట్ చేస్తామంటే ఆర్ మ్యాట్రిక్స్ ఇంకో ఫామ్లో ఎలా డినోట్ చేస్తాం, మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు set of matrix of A equal to matrix of Aij, matrix of Aij. So any general element matrix A with any matrix of any general element. So Aij indicates a general element. So any element in the matrix. So Aij indicates element with Aij indicates element with ఇది J, ఇది I. So element with ఇది ఫస్ట్ వచ్చి రోతో డినోట్ చేస్తాం కాబట్టి ఎలిమెంట్ విత్ ఐత్ రో అండ్ జేని కాలంతో డినోట్ చేస్తాం కాబట్టి అండ్ జేత్ కాలం. సో ఎలిమెంట్ విత్ ఐత్ రో అండ్ జైత్ కాలం. ఇప్పుడు మ్యాట్రిక్స్ ఆర్డర్ చూద్దాం. మ్యాట్రిక్స్ ఆర్డర్ చూసినట్లయితే ఇక్కడ సో నా ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసినట్లయితే సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 1 2 3 m రోస్ n కాలమ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ వచ్చి m/n. m ఇంటూ n కాదు, m/n అంటాం. ఓకే, ఇది ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ వచ్చి ఇక్కడ m/n వచ్చింది, m రో n కాలం. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే IJ. సో ఐత్ రో అనేది ఇక్కడ చూస్తే I అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంది? ఫస్ట్ రో నుంచి m వరకు ఉంది. I ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, m. సో రోస్ అనేవి 1 నుంచి m వరకు ఉన్నాయి. సో I బిలాంగ్స్ టు వేర్ 1 to m. I అనేది 1 నుంచి m వరకు ఉంటుంది. ఇక్కడ కాలం తీసుకుంటే జేత్ కాలం కాబట్టి ఎనీ కాలం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? 1 నుంచి n వరకు ఉంది కాబట్టి సో J ఆల్సో కమ్స్ ఫ్రమ్ 1 to n. సో ఇలాగ మనం ఏఐజేని చూస్తాం. సో దీని ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ m/n కాబట్టి A ఈక్వల్ ఏఐజే, ఇయర్ మనం m/n అని రాయొచ్చు విత్ ఆర్డర్. సో ఇది m ఇంటూ n కాదు, m/n. సో దీన్ని బై n అని పిలవాలి. సో మనకి ఇలాగా మ్యాట్రిక్స్ అనేది సింపుల్ ఫామ్ లో డినోట్ చేస్తాం. ఇది జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ విత్ సింగిల్ ఎలిమెంట్ విచ్ ఇస్ రిప్రజెంటింగ్ ఎనీ ఎలిమెంట్ ఇన్ ద మ్యాట్రిక్స్. వీ కెన్ సే దిస్ యాజ్ ఏ జనరల్ ఎలిమెంట్గా మనం తీసుకోవచ్చు. దీన్ని జనరల్ ఎలిమెంట్గా తీసుకుంటే మ్యాట్రిక్స్ని మనము ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫైనల్గా మన డెఫినేషన్, ఏ రెక్టాంగులర్ అరేంజ్మెంట్ ఆఫ్ mn నెంబర్స్ హ్యావింగ్ m రోస్ అండ్ n కాలమ్స్. టోటల్ ఎలిమెంట్స్ ఎన్ని వస్తాయి? mn నెంబర్స్ వస్తాయి. m ఇంటూ n mn నెంబర్స్ వస్తాయి. వీటన్నిటిని కౌంట్ చేస్తే mn నెంబర్స్ అనేవి మనకి ఉంటాయి. సో దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇప్పుడు మనం ఒక మ్యాట్రిక్స్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలో చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ చూద్దాం. ఓకే, ఎస్. Construction of a matrix. Construction of a matrix. ఇక్కడ మనం construct a matrix of order 2/3 which satisfies condition Aij equal to I minus 2j divided by 3. So we have to construct the matrix. With condition Aij equal to I minus 2j by 3. సో మనం కన్స్ట్రక్ట్ చేయాలి మ్యాట్రిక్స్. ఎలా చేయొచ్చు? ఏ మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయమని అడిగాడు వాడు? 2/3 మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయమన్నాడు. సో 2/3 మ్యాట్రిక్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలంటే
ఇక్కడ చూడు ఎన్ని రోస్ ఉన్నాయి, 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం మ్యాట్రిక్స్ విత్ 2 రోస్ అండ్ 3 కాలమ్స్తో మనం చేయాలి. 2 రోస్ అండ్ 3 కాలమ్స్తో చేయాలి. సో ఇది మ్యాట్రిక్స్. సో అప్పుడు ఏమేమి ఎలిమెంట్స్ కావాలి మనకి ఇక్కడ 1 1. సో A11 కావాలి, A11. నెక్స్ట్ 1 with 2 A12 కావాలి, A12. నెక్స్ట్ 1 with 3 A13 కావాలి. నెక్స్ట్ 2 with 1 A21 కావాలి. నెక్స్ట్ 2 with 2 A22 కావాలి. నెక్స్ట్ 2 with 3 A23 ఆల్సో కావాలి. ఇంకా రాదు, మూడు ఇక్కడ కనుక్కుందాం. A13. సో నెక్స్ట్ ఇక్కడ ఇస్తాను మనకి A21 కావాలి. నెక్స్ట్ A22 కావాలి. నెక్స్ట్ 2 with 3 A23 కూడా కావాలి. సో ఇప్పుడు మనం ఈ 6 ఎలిమెంట్స్ని కనుక్కుంటే మనకి 2/3 మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఎలా కనుక్కోవాలి? A11 ఇక్కడ I వాల్యూ, ఇది AIJని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి సో ఈ I 1 అవుతుంది, J 1 అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది IJలో A11 I1 J also 1 1 minus 2 into 1 divided by 3 1 minus 2 minus 1 divided by 3 వచ్చింది. 1 2 I1 J2ని సబ్స్టిట్యూట్ చేయాలి. I1 J2ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 1 minus 2 into 2 divided by 3 1 minus 4 so minus 3 by 3 you can write minus 1. నెక్స్ట్ A13లో I1 J3 I1 J3 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చేస్తే 1 minus 2 into 3 divided by 3 1 minus 6 so minus 5 by 3 వస్తుంది. ఇప్పుడు A21 కావాలి. I2 J1 సబ్స్టిట్యూట్ చేయాలి. I2 2 minus 2 into 1 divided by 3 we get 0. నెక్స్ట్ A22 కావాలి. I2 J2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది 2 minus 2 into 2 by 3 2 minus 4 how much minus 2 by 3 సో minus 2 by 3 వస్తుంది. A23 కావాలి. I2 J3 సబ్స్టిట్యూట్ చేయాలి. I2 J3 సబ్స్టిట్యూట్ చేస్తే సో 2 minus 6 సో minus 4 by 3 సో minus 4 by 3 నుంచి మనకి A23 కూడా వచ్చింది. ఇప్పుడు మనం అన్ని ఎలిమెంట్స్ కనుక్కున్నాక వీటిని మనం ఒక మ్యాట్రిక్స్లో రిప్రజెంట్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్? మ్యాట్రిక్స్ ఆఫ్ 2/3. సో మ్యాట్రిక్స్ ఆఫ్ 2/3 ఏమవుతుంది అప్పుడు మనకి ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు సో వీ నో దట్ 6 ఎలిమెంట్స్ A11 A12 A13 A21 A22 అండ్ A23. సో అప్పుడు వీటిలో అన్నిటిని మనం సబ్స్టిట్యూట్ చేసినాక మనకి ఏమొస్తుంది -1/3 కామా -1 నెక్స్ట్ -5/3 నెక్స్ట్ 0 నెక్స్ట్ -2/3 నెక్స్ట్ -4/3. సో మనకి ఫైనల్గా 2/3 2 రోస్ 3 కాలమ్స్ ఉన్న 2/3 మ్యాట్రిక్స్ అనేది మనకి వచ్చేసింది. సో ఇలాగ మనము ఒక మ్యాట్రిక్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ డిఫరెంట్ మోడల్ చూద్దాం. సో సీ ద క్వశ్చన్, కన్స్ట్రక్ట్ ఏ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 2/3 సచ్ దట్ A is equal to -3a minus j by 2a minus 3 modulus. So we know that modulus of any number, either positive number or negative number, is positively weighted. So keep this thing in mind. Now ఇప్పుడు 2/3 మ్యాట్రిక్స్ చేయాలంటే ఎన్ని రోస్ కావాలి? ఒక మ్యాట్రిక్స్లో 2 రోస్ కావాలి. అండ్ ఎన్ని కాలమ్స్ కావాలి? 3 కాలమ్స్ కావాలి. సో 1 2 3. ఇప్పుడు మనకి ఏమేమి ఎలిమెంట్స్ కావాలి? ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ A11, ఫస్ట్ రో సెకండ్ కాలమ్ A12, ఫస్ట్ రో థర్డ్ కాలమ్ A13. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ A21, సెకండ్ రో సెకండ్ కాలమ్ A22, సెకండ్ రో థర్డ్ కాలమ్ A23. సో ఇలాగ మనకి ఈ 6 ఎలిమెంట్స్ని మనం కనుక్కోవాలి. సో ఈ 6 ఎలిమెంట్స్ని మనం కనుక్కోవాలంటే సో మనం ఆ మ్యాట్రిక్స్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఎలా చేయొచ్చు? ఏఐజేలో A11 సబ్స్టిట్యూట్ చేయాలంటే I వాల్యూ 1 J వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేయాలి. చేసినట్టయితే మనకి మాడ్యులస్ ఆఫ్ -3 ఇంటూ I 1 minus J 1 divided by so 2 into 1 minus 3 into 1. How much? -3 minus 1 minus 4 2 minus 3 minus minus cancel modulus of 4 వస్తుంది. A12 I వాల్యూ 1 J వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే -3 into 1
minus j2 divided by 2 into I value 1 minus 3 into j value 2 substitute చేసినట్లయితే minus 3 minus 2 minus 5, 2 minus 6 minus 4, minus cancel. So we got modulus of 5 by 4 as a plus 5 by 4 వస్తుంది. j13 కావాలంటే I value 1, j value 3 substitute చేసినట్లయితే minus 3 into I1 minus j3 and 2 into I1 minus 3 into j3. So we get minus 3 minus 3 minus 6 divided by 2 minus 9 minus 7. So minus cancel. We got modulus of 6 by 7 plus 6 by 7 వస్తుంది. j21 కావాలంటే I value 2, j value 1 substitute చేసినట్లయితే minus 3 into I2 minus j is 1 divided by 2 into I2 minus 3 into j 1. We get minus 6 minus 1 minus 7, 4 minus 3 1. We get modulus of minus 7 plus 7 వస్తుంది. j22 కావాలంటే I value 2, j value 2 minus 3 into 2 minus 2, 2 into I2 minus 3 into 2. So we get minus 6 minus 2 minus 8, 2 2 are 4 minus 6 minus 2, 2 1 are 2 4 are minus cancel. Modulus of 4 a22 వస్తుంది. సో a23 కావాలంటే మనకి I value 2, j value 3 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు మనకి minus 3 into I2 minus j3, 2 into I2 minus 3 into j3. We get minus 6 minus 3 minus 9, 2 2 are 4, 4 minus 9 minus 5 వస్తుంది. minus cancel. Modulus of 9 by 5 plus 5 వస్తుంది. 9 by 5 వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం మనం ఒక మ్యాట్రిక్స్ లో రాసినట్లయితే మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు we know a11, a12, a13, a21, a22, a23. So now ఈ ఫైనల్ గా మనకి మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు a11 4, a12 5 by 4, a13 6 by 7. నెక్స్ట్ a21 7, a22 4, a23 9 by 5. ఫైనల్ గా మనకి 2 rows 3 columns తో 2 by 3 మ్యాట్రిక్స్ అనేది రెడీ అవుతుంది. ఇలాగ మనం 2 by 3 మ్యాట్రిక్స్ ని కనుక్కోవచ్చు. ఇక్కడ మాడ్యులస్ ఒక ప్రాపర్టీని మనం గుర్తుపెట్టుకోవాలి. మాడ్యులస్ ఆఫ్ నెగిటివ్ నెంబర్ ఆల్సో గివ్స్ పాజిటివ్ నెంబర్, మాడ్యులస్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఆల్సో గివ్స్ పాజిటివ్ నెంబర్. మాడ్యులస్ తర్వాత అవుట్పుట్ అనేది ఆల్వేస్ మనకి పాజిటివ్ అనేది రావాలి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఎనీ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాడ్యులస్ ఇచ్చినప్పుడు మనం పాజిటివ్ వాల్యూని తేవాలి. ఈ విధంగా మనము ఎనీ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2 by 3, 3 by 4, 4 by 5, m by n ఎనీ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఇచ్చినా మనము ఈ స్టెప్స్ని ఫాలో అవుతూ ఫైనల్ మ్యాట్రిక్స్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ గురించి చూద్దాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ తీసుకుంటే తీసుకుంటే మనకి సో మెనీ వెరైటీస్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ మ్యాట్రిక్స్ వచ్చి రో మ్యాట్రిక్స్ అంటే ఏంటిదంటే మ్యాట్రిక్స్ పేరులోనే ఉంది. మ్యాట్రిక్స్ కంటైనింగ్ ఓన్లీ వన్ రో ఇస్ కాల్డ్ రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్ అంటే ఒకటే రో ఉండాలి, అప్పుడు దాన్ని ఒక రో ఉన్న కాబట్టి ఇది రో మ్యాట్రిక్స్ అంటే. సో రో మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ రో. Matrix contains only one row. That matrix is called row matrix అంటాం. The row matrix మనం డినోట్ చేసినట్లయితే row matrix R తో డినోట్ చేస్తాం. R or A anything equal to 1 3 5 or R1 matrix, R2 matrix or any matrix తీసుకుంటే row matrix 2 equal to ఏం చేయొచ్చు 1 5 7 some 10 ఉంది. సో ఇప్పుడు ఈ రో మ్యాట్రిక్స్లో ఈ మ్యాట్రిక్స్ ఎన్ని రోస్ ఉన్నాయి? ఒకటే రో ఉంది. ఈ మ్యాట్రిక్స్ కూడా ఎన్ని రోస్ ఉన్నాయి? ఒకటే ఉంది. రో మట్ ఒకటే ఉండాలి, కాలమ్స్ ఎన్నైనా ఉండొచ్చు, అప్పుడు దాన్ని రో మ్యాట్రిక్స్ అంటాం. రో మ్యాట్రిక్స్ కండిషన్ ఏంటంటే ఒకటే రో ఉండాలి, కానీ కాలమ్స్ మటుకు ఎంత నెంబర్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు దీనికి ఆర్డర్ కావాలి. ఎన్ని రోస్ ఉన్నాయి? ఒకటే రో ఉంది. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీనికి ఆర్డర్ 1/3 అవుతుంది. ఇప్పుడు దీన్ని చూసినట్లయితే ఒకటే రో ఉంది కానీ 4 కాలమ్స్ ఉన్నాయి, కాబట్టి ఇది 1/4 అవుతుంది. సో ఈ మ్యాట్రిక్స్ వచ్చి 1/3 ఆర్డర్, ఈ మ్యాట్రిక్స్ వచ్చి 1/4 ఆర్డర్ అవుతుంది. సో ఇప్పుడు మనకి కాలమ్ మ్యాట్రిక్స్ కావాలి. సెకండ్ టైప్ వచ్చి కాలమ్ మ్యాట్రిక్స్. సో కాలమ్ మ్యాట్రిక్స్ అంటే దీని పేరులోనే ఉంది, మ్యాట్రిక్స్కి ఒకటే కాలమ్ ఉంటే
దాన్ని కోలం మ్యాట్రిక్స్ అంటాం. కోలం మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ వన్ కోలం. మ్యాట్రిక్స్ కంటైన్స్ ఓన్లీ one column, then that matrix is called column matrix. Column matrix అంటే సపోజ్ ఏదైనా తీసుకోవచ్చు, నేను క్యాపిటల్ C1 అని ఒక కాలం మ్యాట్రిక్స్ 1 అని తీసుకుంటా. ఒకటే కాలం ఉండాలి కాబట్టి సపోజ్ అయితే 2 4 7 అని తీసుకున్నా. ఇక్కడ చూసుకున్నట్లేదు మనకి ఒకటే కాలం ఉంది. ఒకటే కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటాం అనమాట. కాలం ఒకటి ఉండి రోస్ ఎన్నైనా ఉండొచ్చు. కాలం మ్యాట్రిక్స్లో కాలం ఒకటే ఉండాలి, కానీ రోస్ మటుకు ఎన్ని ఉన్నా ప్రాబ్లం లేదు. ఇంకో చూద్దాం, C2 ఇంకో మ్యాట్రిక్స్ 1 3 6 7 8 అని తీసుకున్నా. ఇంకో కాలం మ్యాట్రిక్స్ రాసా. ఇక్కడ కూడా కాలం ఒకటే ఉంది, రోస్ ఎన్నైనా ఉండొచ్చు. అప్పుడు మనం దాన్ని కాలం మ్యాట్రిక్స్ అంటాం. ఒకటే కాలం, ఇక్కడ కూడా ఒకటే కాలం. కాలం ఒకటే ఉంటే కాలం మ్యాట్రిక్స్, రో ఒకటే ఉంటే రో మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి ఆర్డర్ కావాలి. ఆర్డర్ ఎప్పుడైనా రాసేటప్పుడు ఫస్ట్ రోస్ని మెన్షన్ చేసి తర్వాత కాలమ్స్ని మెన్షన్ చేయాలి. ఈ కాలం మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఒక కాలం ఉంది. సో దీన్ని 3/1 అంటాం. ఇప్పుడు కాలం 2 మ్యాట్రిక్స్లో ఎన్ని రోస్ ఉన్నాయి? 1 2 3 4 5 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఒకటే కాలం ఉంది. సో దీన్ని 5/1 అంటాం. ఇలాగా మనము కాలం మ్యాట్రిక్స్ని మనం కనిపెట్టచ్చు అనమాట. సో రో మ్యాట్రిక్స్ అంటే ఒకటే రో ఉంటే రో మ్యాట్రిక్స్, కాలం మ్యాట్రిక్స్ అంటే ఒకటే కాలం ఉంటే దాన్ని కాలం మ్యాట్రిక్స్ అని మనం అంటాం. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ టైప్ మనం చూద్దాం. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చి మనకి So students, next matrix type వచ్చి rectangular matrix. So what is this rectangular matrix? Rectangular matrix. So what is this rectangular matrix? Rectangular matrix అంటే నేమ్లో ఉంది, ఇది రెక్టాంగులర్ టైప్లో ఉండాలి, అంటే రెక్టాంగులర్ షేప్లో ఉండాలి. రెక్టాంగిల్ అంటే మనకేం తెలుసు? లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ కావని తెలుసు. లెంత్ బ్రెడ్త్ ఈక్వల్ అవ్వ, అప్పుడు రెక్టాంగిల్ ఈక్వల్ అయినా రెక్టాంగిల్ అవుతుంది అని తెలుసు మనకి. జనరల్గా రెక్టాంగిల్ అంటే ఎల్బి డిఫరెంట్గా ఉంటే అని తెలుసుకుంటాం. ఎల్బి ఈక్వల్గా ఉన్న రెక్టాంగిలే, అఫ్కోర్స్ వీ నో దట్. స్క్వేర్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రెక్టాంగిల్, బట్ ఈక్వల్ కాకపోయినా రెక్టాంగిల్ అవుతుంది. సో లెంత్ బ్రెడ్త్ డిఫరెంట్గా ఉండేటట్టు చూసుకో. జనరల్ టైప్ ఈక్వల్ ఉన్నా ఏం ప్రాబ్లం. సో ఇప్పుడు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇప్పుడు స్పెసిఫిక్గా ఇది ఓన్లీ రెక్టాంగిలే, స్క్వేర్ కాదు. ఓన్లీ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అన్నప్పుడు లెంత్ బ్రెడ్త్ డిఫరెంట్గా ఉండాలి. లెంత్ బ్రెడ్త్ డిఫరెంట్గా ఉండాలంటే అప్పుడు నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్గా ఉండాలి, సేమ్ ఉండాలి. ఇప్పుడు ఇలాగుంది, ఇలాగుంది. సో ఇక్కడ 2 rows 3 columns ఉన్నప్పుడు రోస్ కాలమ్స్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ రెక్టాంగిల్. ఇలా తీసుకున్నా 3 rows 2 columns తీసుకున్నా, ఈస్ ఆల్సో లుకింగ్ లైక్ ఏ రెక్టాంగిల్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఇది లెంత్ ఇది బ్రెడ్త్ అనుకుంటే ఇక్కడ లెంత్ బ్రెడ్త్ డిఫరెంట్గా ఉంది, ఇక్కడ లెంత్ బ్రెడ్త్ డిఫరెంట్గా ఉంది, అప్పుడు దాన్ని రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. దీన్ని బట్టి ఇఫ్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ దెన్ దట్ ఈస్ కాల్డ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఆర్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. సపోజ్ ఇప్పుడు చూసుకున్నట్లేదు మనం మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు 1 3 5 2 - 1 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 rows 3 columns ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నాట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఇంకో మ్యాట్రిక్స్ తీసుకుంటాం బి 1 5 - 3 7 2 9 అని తీసుకున్నా. ఇక్కడ కూడా చూసినట్లయితే మనకి 1 row, సెకండ్ రో, థర్డ్ రో 3 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి, 3/2. ఇది కూడా రెక్టాంగిల్ బికాస్ నెంబర్ ఆఫ్ రోస్ ఆర్ నాట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. హియర్ వీ కెన్ రైట్ m ఈజ్ నెంబర్ ఆఫ్ రోస్, n ఈజ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. m నాట్ ఈక్వల్ టు n అయినట్లయితే దాన్ని మనం రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అని పిలవచ్చు. అర్థమైంది? ఇప్పుడు నెక్స్ట్ మ్యాట్రిక్స్ టైప్కి వచ్చినట్లయితే అది వచ్చి స్క్వేర్ మ్యాట్రిక్స్. వాట్ ఇస్ ద నెక్స్ట్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. సరే వాట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్?
వాట్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్ అన్నట్లయితే స్క్వేర్ అంటే ఎలాగ ఉండాలి, లెంత్ బ్రెడ్త్ అనేది ఈక్వల్ ఉండాలి. సో లెంత్ బ్రెడ్త్ ఈక్వల్గా ఉండాలంటే నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి ఈక్వల్. నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉన్నాయనుకో, సపోజ్ ఇప్పుడు ఇలా తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉంటే 4 ఎలిమెంట్స్ వస్తాయి, స్క్వేర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ 3 రోస్ 3 కాలమ్స్ తీసుకున్నట్లయితే అగైన్ స్క్వేర్ అనేది వస్తుంది, అగైన్ మనకి స్క్వేర్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఫ్రమ్ ఇక్కడ నుంచి ఎంత బ్రెత్ ఈక్వల్గా వస్తుంది కాబట్టి మనం స్క్వేర్ మ్యాట్రిక్స్కి నెంబర్ ఆఫ్ రోస్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అంటే m షుడ్ బి ఈజ్ ఈక్వల్ టు n అయినట్లయితే దాన్ని మనం స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఇక్కడ మన స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలంటే ఇప్పుడు ఒకటి డినోట్ చేసి ఏ, సో 1 5 2 -7 తీసుకున్నా, ఇక్కడ మనకి ఎన్ని రోస్ ఉన్నాయి 2 రోస్, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 2 కాలమ్స్ 2/2. ఇంకో స్క్వేర్ మ్యాట్రిక్స్ కావాలి బి నాకు, సో 1 -2 3 0 1 7 2 -1 5 తీసుకున్నా, ఇక్కడ కూడా మనకి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కూడా మనం 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఇలాగ 2/2 స్క్వేర్ మ్యాట్రిక్స్, 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్, 4/4 స్క్వేర్ మ్యాట్రిక్స్, 5/5 స్క్వేర్ మ్యాట్రిక్స్ అని మనం చాలా రకాల స్క్వేర్ మ్యాట్రిక్స్ మనము డెరైవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్కి వెళ్దాం. నోట్ చేస్తాం. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చి మనకి డయాగోనల్ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ దిస్ డయాగోనల్ మ్యాట్రిక్స్? సో డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే పేరులోనే ఉంది. సో పేరులో ఏముంది, డయాగోనల్లో ఎలిమెంట్స్ ఉండాలి. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్లో మాత్రమే ఎలిమెంట్స్ ఉండాలి. డయాగోనల్లో ఎలిమెంట్స్ ఉండి అదర్ దెన్ డయాగోనల్ ఎలిమెంట్స్ 0 అయిపోతే దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఉండి అదర్ దెన్ డయాగోనల్ అప్పర్ పార్ట్ కానీ లోవర్ పార్ట్ కానీ ఎలిమెంట్స్ కానీ 0 అయిపోతే దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఫస్ట్ ఒక దానికి డయాగోనల్ పర్ఫెక్ట్ కావాలంటే అది స్క్వేర్ మ్యాట్రిక్స్ ఉండాలి. స్క్వేర్ మ్యాట్రిక్స్ మాత్రమే మనం డయాగోనల్లీ మెన్షన్ చేస్తాం. బికాస్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్కి మనం డయాగోనల్ తీసుకోవాలి. సో రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇలా ఉందనుకో 1 2 3 4 5 -6 అని, దీనికి డయాగోనలా? కెన్ యూ డ్రా ద డయాగోనల్ లైక్ దిస్? నో, రాంగ్ కదా. సో అందుకే రెక్టాంగిల్కి డయాగోనల్ అనేది ఉండదు. అదే స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం అనుకో 1 2 3 4 5 6 7 8 9, సో పర్ఫెక్ట్గా డయాగోనల్ అనేది ఉంటుంది. సో దీన్నే మనం ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. ఇలా గీసింది ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ నుంచి ఇలాగా డయాగోనల్గా గీస్తే దాన్ని మనం ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. అదర్ డయాగోనల్ మనం ఫాలోయింగ్ డయాగోనల్ అంటాం. ఓకే, సో ప్రిన్సిపల్ డయాగోనల్, ఫాలోయింగ్ డయాగోనల్. ఇప్పుడు దీన్ని ఏమంటాం? ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ నుండి డ్రా చేసిందని ఫస్ట్ కాలమ్ నుండి డ్రా చేసి డయాగోనల్ దాన్ని ప్రిన్సిపల్ డయాగోనల్ అంటాం. ఇంకో దాన్ని ఫాలోయింగ్ డయాగోనల్ అంటాం అనమాట. ఫాలోయింగ్ డయాగోనల్ అంటాం. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ డయాగోనల్గా తీసుకోవాలి. ఇప్పుడు డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది నేను చెప్పాను. మ్యాట్రిక్స్ డయాగోనల్లో ఉండాలి, అదర్ దెన్ డయాగోనల్ 0 అయి ఉండాలి, అప్పుడు దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. సో ఫ్రమ్ యువర్ డెఫినేషన్, if in any square matrix except principal diagonal all other elements are 0 except principal diagonals, all other elements are 0 is called diagonal matrix. అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ కాకుండా ఆల్ అదర్ ఎలిమెంట్స్ కానీ 0 అయితే దాన్ని డయాగోనల్ మ్యాట్రిక్స్ అని మనం అంటాం. సో ఇప్పుడు డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఖచ్చితంగా అది స్క్వేర్ మ్యాట్రిక్స్ అయి ఉండాలి. అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఉండాలి, కానీ అదర్ దెన్ డయాగోనల్ ఖచ్చితంగా 0 అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకుంటా 1 -2 సమ్ -4 అని తీసుకుంటా. డయాగోనల్ ఎలిమెంట్స్ అదర్ దెన్ డయాగోనల్ అబోవ్, సపోజ్ 3/3 స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే, సో డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకున్నా అదర్ దెన్ డయాగోనల్, అబోవ్ డయాగోనల్,
element should become 0. Below the diagonal also element should become 0. Then this is called diagonal matrix. ఈ diagonal matrix ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని diagonal matrix అంటాం. సో accept diagonal other elements should become 0. దాన్ని diagonal matrix అంటాం. ఇప్పుడు దీనికి ప్రాపర్టీ రాయాలంటే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఫామ్ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ Aij such that ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ 0 అవ్వట్లేదు, డయాగోనల్ ఎలిమెంట్స్ 0 అవ్వట్లేదు. డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటిది? A11 A22 A33. A11 A22 A33 అంటే ఎక్కడైతే INJ నాట్ ఈక్వల్గా ఉన్నాయో ఆ డయాగోనల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అదర్ దెన్ I ఈక్వల్ టు J కానీ ఏంటిది? ఫస్ట్ రో సెకండ్ కాలం 1 2, ఇది ఫస్ట్ రో థర్డ్ కాలం 1 3, ఈ సెకండ్ రో థర్డ్ కాలం 2 3, ఈ సెకండ్ రో ఫస్ట్ కాలం 2 1, ఈ సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ కాలం 3 1, ఈ థర్డ్ రో సెకండ్ కాలం 3 2. ఇక్కడ చూసినట్లయితే మనకి వాల్యూస్ IJ ఈక్వల్గా లేవు. ఇది 1 1, ఇది 2 2, ఇది 3 3. వీటి గురించి మనం చెప్పట్లే. ఇవి ఏదన్నా ఉండొచ్చు, 0 ఉంటాయో నాన్ 0 ఉంటాయో డయాగోనల్ మనకు అనవసరం. కానీ అదర్ దెన్ డయాగోనల్ ఇక్కడ చూసినట్లయితే 1 2 1 3 2 3 2 1 3 1 3 2 3/3 ఎక్కడైతే IJ ఈక్వల్గా లేవో అక్కడ మనకి ఎలిమెంట్స్ మస్ట్ అండ్ షుడ్ 0 అవ్వాలి. ఎక్కడైతే IJ ఈక్వల్గా లేవు అంటే సచ్ దట్ వేర్ Aij ఈక్వల్ టు 0 ఫర్ I నాట్ ఈక్వల్ టు 0. ఎక్కడైతే INJ ఈక్వల్గా లేవో అక్కడ మస్ట్ అండ్ షుడ్గా ఎలిమెంట్స్ అనేవి 0 అయి ఉండాలి. అప్పుడు దాన్ని మనం డయాగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. సో 1 2 1 3 2 3 2 1 3 1 3 2 అబోవ్ ప్రిన్సిపల్ డయాగోనల్ బిలో ప్రిన్సిపల్ డయాగోనల్ ఖచ్చితంగా 0 అవి ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ వీ హ్యావ్ టు టేక్. ఇక్కడ మనం ఒక ప్రాపర్టీని చూద్దాం. సో ప్రాపర్టీ ఏంటిదంటే డయాగోనల్ని ఇప్పుడు దీన్ని ఒక రాసినామంటే A ఈక్వల్ టు సపోజ్ ఇప్పుడు రాసా A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఇదే దాన్ని ఈ మ్యాట్రిక్స్ని ఇంకో ఫామ్లో డయాగోనల్ ఆఫ్ 1 -2 -4 అని రాయొచ్చు. ఇదే మ్యాట్రిక్స్ని డయాగోనల్ ఆఫ్ ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఇది అనదర్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్. సపోజ్ మనకి ఇక్కడ మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు A11 A12 A13 and so on A19 A21 A22 A23 and so on A2n from and so on AM1 AM2 AM3 and so on AMN ఉందంటే దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే డయాగోనల్ ఫామ్లో A ఈక్వల్ టు సో డయాగోనల్ ఆఫ్ ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ రాయొచ్చు. ఓకే, n అని తీసుకుందాం. mn కాదు, స్క్వేర్ ఎలిమెంట్ కావాలి కదా, స్క్వేర్ కావాలి కాబట్టి n1 n2 n3 nn. సో స్క్వేర్ విత్ n/n తీసుకున్నట్లయితే దీన్ని ఇంకో విధంగా మనం ఏ రిప్రజెంట్ చేయొచ్చు అంటే డయాగోనల్ ఆఫ్ ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ మనం రిప్రజెంట్ చేయొచ్చు కాబట్టి సో అదర్ ఎలిమెంట్స్ అన్ని ఏమవుతాయి 0 అయిపోతాయి. ఇవన్నీ ఏమైపోతాయి 0, ఇవన్నీ ఏమవ్వాలి 0 అయిపోతాయి. 0 0 అండ్ సో ఆన్ 0 అండ్ సో ఆన్ 0 ఇవన్నీ ఏమైపోతాయి ఇవి కూడా 0 అండ్ సో ఆన్ 0 0 0 అండ్ సో ఆన్. సో ఇది ఒక్కటే రిప్రజెంట్ అయి ఉంటుంది కాబట్టి సో డయాగోనల్ ఆఫ్ A11 A22 A33 అండ్ సో ఆన్ ANN గా రాయొచ్చు. ఇది డయాగోనల్ మ్యాట్రిక్స్ అయితే ఓకే. అప్పుడు A⁴n ఏమవుతుందంటే డయాగోనల్ ఆఫ్ డైరెక్ట్గా ఈ ఎలిమెంట్స్ని మనం పవర్ n గా తీసుకోవచ్చు. ఇది ప్రాపర్టీ ఆఫ్ డయాగోనల్. ఇప్పుడు ఏమవుతుంది A11 పవర్ n A22 పవర్ n A33 పవర్ n అండ్ సో ఆన్ ANN పవర్ n గా తీసుకోవచ్చు. మనం నో నీడ్ టు మల్టిప్లై, డైరెక్ట్గా ఆ ఎలిమెంట్స్నే పవర్ అని తీసుకోవచ్చు. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి పోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ మన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్కి వెళ్ళినా ఇదే ఆన్సర్ అనేది వస్తుంది. దిస్ ఇస్ ద స్పెషల్ వన్ ఫర్ ద డయాగోనల్ బికాస్ అదర్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేసుకున్నప్పుడు 0 అయిపోతాయి కాబట్టి ఓన్లీ వీటితో మల్టిప్లై చేసుకునే ప్రోడక్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏ ఇన్వర్స్కి వెళ్ళినట్లయితే ఇన్వర్స్ కనుక్కోవాలంటే అగైన్ డిటర్మినెంట్ కనుక్కొని అండ్ అడ్జాయింట్ కనుక్కొని అడ్జాయింట్ బై డిట్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది.
బట్ స్పెషల్గా డయాగోనల్ మ్యాట్రిక్స్ మటుకు ఇది ఇన్వర్స్ కావాలంటే ఎలిమెంట్స్ కూడా ఇన్వర్స్ తీసుకున్నట్లయితే, ఏకి ఇన్వర్స్ కావాలంటే ఎలిమెంట్స్ కూడా ఇన్వర్స్ తీసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వస్తుంది. ఏమని వస్తుంది? అగైన్ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఆఫ్ A11 power -1, A22 power -1 and A33 power -1 and so on, ANN power -1. So this property ఓన్లీ డయాగోనల్ మ్యాట్రిక్స్కి మాత్రమే పాసిబుల్ అవుతుంది, అదర్ మ్యాట్రిసెస్కి పాసిబుల్ అవ్వదు. ఈ ఏ పవర్ ఎన్ కావాలన్నా డైరెక్ట్గా పవర్ ఎన్ తీసుకుంటే వస్తుంది, ఏ ఇన్వర్స్ కావాలన్నా డైరెక్ట్గా పవర్ ఇన్వర్స్ తీసుకుంటే మనకి వస్తుంది. దిస్ ఇస్ స్పెషల్ ప్రాపర్టీ ఫర్ డయాగోనల్. వేరే దానికి ఎందుకు కావాలంటే వేరే ఎలిమెంట్స్కి ఇవి మారిపోతాయి కదా, ఇక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, 3 4 5 సమ్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు మనం పవర్ ఎన్ చేసినప్పుడు అవి యాడ్ అవుతాయి మల్టిప్లై చేసినప్పుడు, వీటికైతే యాడ్ అవ్వవు. మల్టిప్లై చేస్తే 2 0 0 2ని 2 0 0 2తో మల్టిప్లై చేస్తే 2 2 0 4 0 0 0 అయిపోతుంది. 2 0 0 0 2 0 0 వస్తుంది. 0 2 0 2 0 0 ఇది 0 అయిపోతుంది. 0 0 2 2 4. సో ఇది మల్టిప్లై ఇది మల్టిప్లై అయిందే ఉంటుంది, మిగతా అన్ని 0 అయిపోతుంది. ఎందుకు? అన్ని 0 కాబట్టి ఎక్సెప్ట్ డయాగోనల్, అందువల్ల డైరెక్ట్గా వస్తుంది. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద రీజన్ మనకి వస్తుంది. ఓకే, నోట్ డౌన్. సో నెక్స్ట్ మ్యాట్రిక్స్ స్కేలార్ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ ద స్కేలార్ మ్యాట్రిక్స్? ఈ స్కేలార్ మ్యాట్రిక్స్ అనేది డయాగోనల్ మ్యాట్రిక్స్లో ఒక స్పెషల్ టైప్. డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే సో దాంట్లో ఉండే స్పెషల్ టైపే స్కేలార్ మ్యాట్రిక్స్. సో స్కేలార్ మ్యాట్రిక్స్కి డయాగోనల్ మ్యాట్రిక్స్కి తేడా ఏంటిదంటే, డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే ఆ డయాగోనల్ మ్యాట్రిక్స్లో ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ ఈక్వల్ అయిపోయాయంటే, ఈక్వల్ టు సమ్ స్కేలార్ అయిందంటే, సో దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. సపోజ్ ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్లో మనకి ఏమేమి ఉంటాయి? సపోజ్ 3/3 డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో 3/3 డయాగోనల్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే డయాగోనల్ ఏమేమి ఉంటాయి? A11 A22 A33 ఉంటాయి, మిగతా అన్నీ 0 అయిపోయి ఉంటాయి. అబో డయాగోనల్ బిలో డయాగోనల్ 0 అయిపోతాయి. సో ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అయిపోయాయి. అంటే A11 ఈక్వల్ టు A22 ఈక్వల్ టు A33 ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్కి. కే అంటే అది 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 6 అవ్వచ్చు, -1 అవ్వచ్చు, -2 అవ్వచ్చు. ఈ ఆల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అయిపోయాయి, ఒక స్కేలార్కి. అప్పుడు మనం ఆ మ్యాట్రిక్స్ని ఏమంటాం? స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఇప్పుడు దాన్ని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. స్కేలార్ మ్యాట్రిక్స్ అనేది డయాగోనల్ మ్యాట్రిక్స్లో ఒక స్పెషల్ కేస్. సో ఏమని రాయొచ్చు మనం? ఇఫ్ ఇన్ ఎనీ డయాగోనల్ మ్యాట్రిక్స్, all the elements are equal, all the diagonal elements are equal, are equal to scalar, then that is matrix is called, then matrix is scalar matrix, then that matrix is scalar matrix అని మనం చెప్తాం అనమాట. ఇప్పుడు ఈ స్కేలార్ మ్యాట్రిక్స్లో డయాగోనల్ మ్యాట్రిక్స్లోనే ఉన్న డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఈక్వల్ అయిపోయాయి. సో దీన్ని ఒక స్పెషల్ ప్రాపర్టీలో చూపించాలంటే A ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ AIJ such that ఇక్కడ AIJ is equal to 0 for I not equal to 0. అంటే I not equal to 0 J అంటే అదర్ దెన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి 0 అవ్వాలి. ఆఫ్ కోర్స్ I ఈక్వల్ టు J అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. I not equal to J అంటే అదర్ దెన్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి 0 అవ్వాలి. I ఈక్వల్ టు J అంటే డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ టు కాన్స్టెంట్ అయి ఉండాలి. అప్పుడు దానిని మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. నౌ స్కేలార్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మ్యాట్రిక్స్ ఇస్ యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్.
యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ ద యూనిట్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే, యూనిట్ మ్యాట్రిక్స్ అనేది స్కేలార్ మ్యాట్రిక్స్లో ఒక స్పెషల్ టైప్. స్కేలార్ మ్యాట్రిక్స్లో స్పెషల్ టైప్ ఏంటంటే, స్కేలార్ మ్యాట్రిక్సే తీసుకో. సో స్కేలార్ మ్యాట్రిక్సే తీసుకున్నట్లయితే 3/3 స్కేలార్ మ్యాట్రిక్సే తీసుకుంటా. సో 3/3 తీసుకున్నట్లయితే మనకి కే డయాగనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు కే అదర్ దెన్ డయాగనల్ 0 0 0 0 అని వస్తుంది. ఇప్పుడు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని మనం ఈక్వల్ టు కాన్స్టెంట్ కే, అది కానీ 1కి ఈక్వల్ అయితే, అన్ని డయాగోనల్ ఎలిమెంట్స్లో ఉన్న కాన్స్టెంట్ కే 1కి ఈక్వల్ అయితే, సో దాన్ని మనం యూనిట్ మ్యాట్రిక్స్ అంటాం. యూనిట్ అంటే ఏంటిది? యూనిట్ అంటే 1. సో స్కేలార్ మ్యాట్రిక్స్లో ఉన్న స్కేలారు మనకి ఈక్వల్ టు 1 అయితే అది యూనిట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో యూనిట్ మ్యాట్రిక్స్ అనేది స్కేలార్ మ్యాట్రిక్స్లో ఉన్న స్పెషల్ టైప్. సో ఫ్రమ్ హియర్ ఇఫ్ ఇన్ any scalar matrix, all the diagonal elements are equal to 1. All diagonal elements are equal to 1. All diagonal elements are equal to 1. So then that matrix is called unit matrix or identity matrix. దీన్ని ఒక స్పెషల్ ప్రాపర్టీలో రాయాలంటే, matrix A equal to matrix of Aij such that Aij equal to 0 for I not equal to j. I not equal to j కి Aij equal to 0 అవ్వాలి. I equal to j కి diagonal elements కి Aij ఎంత అవ్వాలి? 1 అవ్వాలి. సో ఫర్ I equal to j diagonal elements కి Aij should be is equal to 1. So then that matrix is called యూనిట్ మ్యాట్రిక్స్ అని మనం అంటాం, లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఐతో డినోట్ చేస్తాం. ఇది నేను రాసింది 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో వాట్ ఇస్ ద 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే, 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చి 1 0 0 1. ఈ 2/2 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 3/3 ఐడెంటిటీ మ్యాట్రిక్స్ మనము ఎక్కువగా యూస్ చేస్తాం. నోట్ డౌన్. సో మనకి నెక్స్ట్ ఉన్న మ్యాట్రిక్స్ టైప్ వచ్చి ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ దిస్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే, ఈ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో 2 టైప్స్ తీసుకుంటాం. ఫస్ట్ వన్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఫస్ట్ వన్ వచ్చి ఫస్ట్ ప్లేస్. సెకండ్ వన్ వచ్చి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ వన్ వచ్చి లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని 2 ఉంటాయి. వాట్ ఈస్ ద అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, వాట్ ఈస్ ద లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ చూద్దాం. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో పేరులోనే ఉంది, ట్రయాంగిల్ షేప్లో ఉండాలి, అప్పర్ పార్ట్లో ఎలిమెంట్స్ ఉండాలి. ట్రయాంగులర్ షేప్లో ఉండాలి, అప్పర్ పార్ట్లో ఎలిమెంట్స్ ఉండాలి. అంటే ఈ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కూడా ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ లెక్కే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎలాగంటే అప్పర్ ట్రయాంగిల్ యూ తీసుకుంటే, అప్పర్ ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ తీసుకుంటే సపోజ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమో తీసుకున్నాం, A11 A22 A33 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ అప్పర్ ట్రయాంగులర్ ఉండాలా, అప్పర్ ట్రయాంగిలే కనిపించాలా, లోయర్ ట్రయాంగిల్ కనిపించకూడదు. అప్పర్ ట్రయాంగిల్ ఉండాలంటే లోయర్ ట్రయాంగిల్ ఏమవ్వాలి, లోయర్ ట్రయాంగిల్ అనేవి 0 అవ్వాలి. సో లోయర్ ట్రయాంగిల్ అనేది 0 అయితే అప్పుడు మనకి ఓన్లీ అప్పర్ ట్రయాంగిల్ ఉంటుంది. అప్పర్ ట్రయాంగిల్ A11 A12 A13 A32. సో యా దట్ ఈస్ నథింగ్. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ లోయర్ ట్రయాంగిల్ మటుకు 0 అవ్వాలి. ఎందుకంటే అప్పర్ ట్రయాంగిల్ అంటే అప్పర్ పార్ట్ని డిఫైన్ చేస్తుంది, లోయర్ ఖచ్చితంగా 0 అవ్వాలి. అప్పర్ 0 అవ్వచ్చు, 0 అవ్వకపోవచ్చు, డస్ నాట్ మ్యాటర్, కానీ లోయర్ మటుకు ఖచ్చితంగా 0 అవ్వాలి. సో ద ఎలిమెంట్స్ బిలో ద ప్రిన్సిపల్ డయాగనల్ షుడ్ బి 0. ఎలిమెంట్స్ below principal diagonal should be 0. In what type of matrix? Should be 0. For what type of matrix? Square matrix. A type of matrix ke any square matrix lo principal diagonal elements ki below
బిలో ద ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ 0 అయితే అప్పుడు దాన్ని అప్పర్ పార్ట్ అనేది డిఫైన్ అయింది. సో ఈ అప్పర్ పార్ట్ని డిఫైన్ చేస్తాం. సో అందుకే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీనికి ప్రాపర్టీ డిఫైన్ చేయాలంటే మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఏఐజే such that okay now aij is equal to 0 లోయర్ పార్ట్లో 0 కాబట్టి ఇక్కడ 2 1 ఇది 3 1 ఇది 3 2 కాబట్టి ఎక్కడైతే i గ్రేటర్ దెన్ j ఉందో అక్కడ ఎలిమెంట్స్ ఏమవ్వాలి 0 అవ్వాలి. వేర్ i గ్రేటర్ దెన్ j, వేర్ ఎవర్ i గ్రేటర్ దెన్ j ఉంటే అక్కడ aij 0 అయితే దాన్ని మనం అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇప్పుడు మనం లోయర్ ట్రయాంగిల్కి వస్తే ఇక్కడ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్కి వస్తే ఇక్కడ ఇది లోయర్ పార్ట్ని డిఫైన్ చేస్తుంది. అంటే లోయర్ పార్ట్ని డిఫైన్ చేస్తుందంటే అప్పర్ పార్ట్ డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకుందాం మళ్ళీ. సో డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ లోయర్ పార్ట్ని డిఫైన్ చేస్తుందంటే అప్పర్ పార్ట్ ఏమవ్వాలా, అప్పర్ పార్ట్ అనేది మనకి 0 అవ్వాలి. అప్పర్ ట్రయాంగిల్ కానీ 0 అయితే అప్పుడు దట్ ఈస్ డిఫైన్స్ ఓన్లీ లోయర్ పార్ట్, దెన్ మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పుడు ఏం మిగులుతుంది 2 1 3 1 3 2. అప్పర్ పార్ట్ 0 అయిపోయి లోయర్ పార్ట్ని ఎగ్జిస్ట్ చేస్తుంటే సో అప్పుడు దాన్ని మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అని అంటాం. ఇప్పుడు మనం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్లో ఇది లోయర్ పార్ట్. ఓకే, నా దట్ ఎలిమెంట్స్ above principal diagonal 0, lower triangle elements above principal diagonal 0 in what type of matrix? In any square matrix, elements above principal diagonal are 0, above principal diagonal are 0 దాన్ని మనం ఎప్పుడు ఏమంటాం లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దీనికి ప్రాపర్టీ మనం చూసినట్లయితే మ్యాట్రిక్స్ ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఆఫ్ ఏఐజే సచ్ దట్ ఓకే ఏఐజే 0 అవ్వాలి. ఏఐజే 0 అవ్వాలంటే ఇక్కడ అప్పర్ ట్రయాంగిల్ 0 అయింది కాబట్టి ఇదేమిటిది 1 2 1 3 2 3 కాబట్టి ఎక్కడైతే i వాల్యూ లెస్ దెన్ j ఉందో అక్కడ మనకి ఎలిమెంట్స్ అనేవి 0 అయితే అప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది అప్పర్లో ఉన్న ఎలిమెంట్స్ 0 అయిపోయి ఇండికేట్స్ ద లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ అండ్ లోయర్ ట్రయాంగిల్. అప్పర్ ట్రయాంగిల్ అంటే లోయర్లో 0 అయితే ఇండికేట్స్ ద అప్పర్ పార్ట్, లోయర్ ట్రయాంగిల్ అంటే అప్పర్లో 0 అయితే ఇండికేట్స్ ద లోయర్ పార్ట్. దట్స్ వై దే కెప్ట్ దట్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ వచ్చి మనకి జీరో మ్యాట్రిక్స్. సో వాట్ ఈస్ ద జీరో మ్యాట్రిక్స్? సో జీరో మ్యాట్రిక్స్ అంటే పేరులోనే ఉంది జీరో అని. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ జీరో. ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ all elements are 0, then that matrix is called zero matrix. It is denoted by 0. So 0 0 0 0 next 0 0 0 0 0 0 0 0 0. So then that matrix is called zero matrix అని మనం అంటాం. ఓకే, సో జీరో మ్యాట్రిక్స్ అంటే అన్ని ఎలిమెంట్స్ 0 అయితే దాన్ని జీరో మ్యాట్రిక్స్ అని మనం అంటాం. This is the simple thing. Next we'll go for the trace of matrix. Students, now we'll discuss the trace of matrix. Trace of matrix అంటే ఏంటంటే trace of matrix. Hello students, now we'll discuss the trace of matrix. So trace of matrix అంటే ఏంటంటే suppose any square matrix తీసుకుందాం. ఇప్పుడు ఏదో ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుందాం. A11 A12 A13 అండ్ సో ఆన్, A1n A21 A22 A23 అండ్ సో ఆన్, A2n నెక్స్ట్ A31 A32 A33 అండ్ సో ఆన్, A3n అండ్ సో ఆన్, AM1 AM2 AM3 అండ్ సో ఆన్, AMN.
సో దిస్ ఈస్ ద స్క్వేర్ మ్యాట్రిక్స్. ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఓకే, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే సారీ, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ బోత్ షుడ్ బి ఈక్వల్. కరెక్ట్, నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ షుడ్ బి ఈక్వల్. ఇది n by n మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఓకే, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్లో ట్రేస్ కావాలంటే ఈ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఉంటాయి, డయాగోనల్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని యాడ్ చేసామంటే మనకి ట్రేస్ వస్తుంది. ప్రిన్సిపల్ డయాగోనల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసామంటే, సో యాడ్ చేస్తే ఏమొస్తుంది అప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్. సో వాట్ ఆర్ దట్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్? a11 plus a22 plus a33 plus and so on an. So sigma summation of the diagonal elements, summation of the diagonal elements we can take it as a trace of matrix. So in any square matrix, in square matrix only sum of the diagonal elements gives the trace. So now ఇప్పుడు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ కి వచ్చినట్లయితే, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ కి వచ్చినట్లయితే ట్రేస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, ట్రేస్ ఆఫ్ ఏ ఇస్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్, ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అవ్వలేదా? మరి అయిందన్నా, మరి అవితే మరి ఏ ట్రాన్స్పోజ్ తెలియదా? ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ కే ఇంటూ ఏ ఈక్వల్ టు కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ. నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈక్వల్ టు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి and trace of AB is equal to trace of BE. Okay, so మనం వీటిని గుర్తు పెట్టుకోవాలి. ఓకే, సో we can remember this. And fifth one trace of identity matrix equal to with nth order nothing but n. సో ఈ 5 ప్రాపర్టీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ట్రేస్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ సేమ్ ఉంటుంది. ఎందుకు సేమ్ ఉంటుంది అంటే, సపోజ్ ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ని తీసుకున్నట్లయితే 1 2 3 4 అయితే ఏ ట్రాన్స్పోజ్ ఏంటిది? రో అనేది కాలమ్గా, ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్గా, సెకండ్ రో సెకండ్ కాలమ్గా చేంజ్ అవుతుంది. సో రోస్ కాలమ్స్గా, కాలమ్స్ రోగా ట్రాన్స్ఫార్మ్ అయితే దాన్ని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం. అప్పుడు ఏ ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఫస్ట్ రో విల్ బికమ్ ఫస్ట్ కాలమ్, సెకండ్ రో విల్ బికమ్ సెకండ్ కాలమ్. సో నౌ వాట్ ఇస్ ద ట్రేస్ ఆఫ్ ఏ? Sum of the diagonal. What is the sum? 1 plus 4 5. What is the trace of A transpose? Sum of the diagonal. So 1 plus 4. How much you got? 5. So trace of A transpose లో రెండిటికి కూడా sum of the diagonal elements సేమ్ ఉంది కాబట్టి, సో trace of A equal to trace of A transpose అని తీసుకోవచ్చు. ఓకే, నౌ trace of K అంటే, సో K అనేది మనకి ప్రతి ఎలిమెంట్స్తో మల్టిప్లై ఉంటుంది కదా. సో అప్పుడు ట్రేస్ ఆఫ్ కేలో కేని ఇక్కడ మనం కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది? కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ అవుతుంది. ఎందుకు అవుతుంది? ఇప్పుడు కేని మల్టిప్లై చేసా, ఇక్కడ K1 4K అయింది. ఓకే, అప్పుడు కే ఇంటూ ఏ, కే ఇంటూ 1, కే ఇంటూ 2, కే ఇంటూ 3, కే ఇంటూ 4. సో ట్రేస్ ఆఫ్ కే ఏమవుతుంది? K1 ప్లస్ 4K 5K అవుతుంది కదా, 5K అవుతుంది. సపోజ్ కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ తీసుకుంటే K ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ, ట్రేస్ ఆఫ్ ఏ ఎంత? 1 ప్లస్ 4 ఎంత? 5. 5 ఇంటూ కే ఎంత అవుతుంది? 5K అవుతుంది. సో సేమ్ వస్తుందా, డిఫరెంట్ వస్తుందా? సేమ్ వస్తుంది కదా. సపోజ్ ఇఫ్ యూ టేక్ ఏ ఈస్ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, సో ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? ట్రేస్ ఆఫ్ ఏ 1 ప్లస్ 4 5. సో కే ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ఎంత అవుతుంది? 5K అవుతుంది కదా. నౌ వాట్ ఈస్ ద కేఏ మ్యాట్రిక్స్? కేని ఈచ్ అండ్ ఎవరీ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే 1K 2K 3K 4K వస్తుంది. సో వాట్ ఈస్ ద ట్రేస్ ఆఫ్ కేఏ? వాట్ ఇస్ ద ట్రేస్ ఆఫ్ కేఏ? సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. సో K ప్లస్ 4K, హౌ మచ్ యూ గెట్? 5K. ఎస్, సో K ప్లస్ 4K, హౌ మచ్ యూ గెట్? 5K వస్తుంది. సో ఇది ఈక్వల్ అయిపోయింది కాబట్టి K ఇంటూ ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ టు
trace of k into a. So both are same, trace of k equal to k into trace of a. Now similar గా trace of a plus b equal to trace of a plus trace of b. టూ మ్యాట్రిక్స్ తీసుకో, ఏ బి యాడ్ చేయి ట్రేస్ ఇండివిజువల్ గా. ఏ ప్లస్ బి యాడ్ చేసిన డయాగోనల్ తోనే యాడ్ అవుతుంది కాబట్టి అప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ బి విల్ బికమ్ ట్రేస్ ఆఫ్ ఏ ప్లస్ ట్రేస్ ఆఫ్ బి. సిమిలర్లీ ఏబి బిఏ, సో ఏతో బిని బితో ఏని మల్టిప్లై చేసినప్పుడు మనకి డయాగోనల్ ఎలిమెంట్స్ ఎప్పుడు చేంజ్ అవ్వు. ఏతో బి మల్టిప్లై చేసినా బిని ఏతో మల్టిప్లై చేసినా డయాగోనల్ ఎలిమెంట్స్ ఎప్పుడు సేమ్ ఉంటుంది ప్రొడక్ట్ తర్వాత. అందుకే సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఏమవుతుంది, సేమే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ట్రేస్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏంటిది, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో డయాగోనల్ ఎలిమెంట్స్ తీసుకుంటే 1 1 1 1 ఉంటాయి. సో సమ్మెస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఏమవుతుంది, 1 + 1 + 1 అండ్ సో ఆన్. హౌ మెనీ టైమ్స్, n టైమ్స్, బికాజ్ n ఆర్డర్ కాబట్టి అప్పుడు n వస్తుంది. సో ఇలాగా మనం 5 ప్రాపర్టీస్ ని మనం ఇది రిమూవ్ చేయొచ్చు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైందా? సో దీన్ని నోట్ చేసుకోండి. వి కెన్ గో ఫర్ ద వన్ క్వశ్చన్ ఫర్ సాల్వింగ్ దిస్ వన్. నోట్ డౌన్. So students, see the question. Suppose A equal to matrix of 1 3 -4 2 -5 3 1 4 2. Find trace of A. Find trace of A. Trace of A. How much? So trace of A equal to sum of the diagonal elements. So 1 plus -5 plus 2, 2 plus 1 3. 3 minus 5 is equal to -2. Okay, so now next suppose question ఇచ్చాడు. క్వశ్చన్ లో సి a equal to 1 2 3 4 x and 2 and 3 and 5 6 and -7. Okay, trace of A equal to 10. Okay, find x. So sum of the elements equal to sum of the diagonal elements తీసుకున్నట్లయితే x plus 2 minus 7 equal to 10, 2 minus 7 minus 5 equal to 10, x equal to 10 plus 5, how much? 15. X equal to 10 plus 5, we get the 15. So x equal to 15, we got it. Okay, x equal to 15 we got. Now so sum of the diagonal elements gives the trace. Sum of the diagonal elements gives the trace. So అలాగా any question if they ask we can find out. Okay, ఇక్కడ ఏ ఇచ్చాడు, ట్రేస్ అడిగాడు. సో ట్రేస్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్. ఇక్కడ కూడా ఏ ఇచ్చాడు, సో ఎక్స్ కనుక్కోమన్నాడు. సమ్ ఆఫ్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ ఇస్ 10 అయినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అక్కడ, సో మనకి 15 అనేది వచ్చిందనమాట. సో ఇలాగా ఎనీ క్వశ్చన్ దే ఆస్క్ వీ కెన్ డూ. సమ్ అదర్ క్వశ్చన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ట్రేస్కు సంబంధించినవి అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చేశాక ఈ ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్లో ఎక్కువ చేస్తాం. ఇప్పుడు బేసిక్ కాన్సెప్ట్ తెలుసుకున్నాం, వచ్చాక డిఫరెంట్ ఎలా అడుగుతాడు అనేది